మీకన్నా పెద్దవాళ్ళు, మిమ్మల్ని అనే అధికారం వాళ్ళకుంది. కానీ అక్కడ మీ తమ్ముళ్ళు ఉన్నారు, ఇంటి కోడలుంది. వాళ్ళు ఏమైనా మిమ్మల్ని అంటే మాత్రం నేను సహించలేనండి. ఏటమ్మా నువ్వు అనేది? సరిగ్గా ఎన్న పేరుకోపోతుంటే కుండ పగలగొడతానంటున్నావు. ఇది ఇప్పటికీ పగిలిపోయిన కొండ చిలకమ్మ, నీకు అత్తుకోదు. బాగా ఆలోచించుకోమ్మా. ఆ గీత చెరపడానికి నువ్వు ఎన్ని ఇబ్బందులు పడ్డావు. గీత చెరపడానికి నేను ఎప్పుడూ ఏమీ చేయలేదు చిలకమ్మ. మనసులో ఏర్పడిన మచ్చలు చెరిగిపోవాలని ప్రయత్నించాను. మళ్ళీ ఇంట్లో అందరం కలిసిపోయి ఉండాలని నేను